హీరో శివాజీ తను మన 'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మహిళల బట్టలు ఇట్లాంటివి చేయబాకండి అని చెప్పడం అదంతా నడిచిపోయింది. దాని మీదన పలు మహిళా నటులు, సినిమా రంగానికి సంబంధించినోళ్ళు విమర్శించడం. దానికి ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం. అయితే పాయింట్‌కి నేను కట్టుబడి ఉన్నాను. అర్ధనగ్న ప్రదర్శన మీరు మీ భర్తల దగ్గర చూపించాల్సినవి, మీ ఇంట్లో చూపించాల్సినయన్ని ప్రపంచానికి చూపెడుతున్నారంటాం. అది తప్పుపడుతూ అవునంటూ అంటే శివాజీ మాటలనే సమర్థిస్తూ ఆ తిట్లు తప్ప మిగతాదంతా కరెక్టే అంటూ వేలాది లక్షలాది మంది మహిళలు సమర్థిస్తుండటం ఇవన్నీ జరిగినాయి. ఈలోపు నాగబాబు గారు ఇదంతా అయిపోయింది. మహిళా కమిషన్ ఆ రోజు నోటీసులు ఇచ్చింది. మహిళా కమిషన్ దగ్గరే వాళ్ళు హాజరయ్యి తన వివరణ ఇచ్చి వచ్చిన తర్వాత తన మీద కుట్ర జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. కుట్ర జరుగుతోంది, ఇది సినిమా రంగంలో నేనంటే పడని వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఆయనంటే పడని వాళ్ళు కుట్ర చేయడానికి ఇందులో ఏముంది? ఇప్పుడు ఆయనచో ఆ మొక్క చెప్పించారు కుట్ర చేసిన వాళ్ళు. అంటే కుట్ర చేసేవాళ్ళు చెప్తే ఈయన మాట అన్నారా? మాట అన్న తర్వాత జరుగుతుంది. అలాగే అంతకుముందు ఎవరు అనలేదంటే ఇట్లాగైతే ఎవరు అనలా. ముమ్లును, సరుకులు లాంటి పదాలు. కాబట్టి ఈ కుట్ర సిద్ధాంతాలు పక్కన పెట్టి అన్న మాటకు సంబంధించి సమర్థించుకోవాలా, వ్యతిరేకించుకోవాలా అన్నటువంటిది ఆల్రెడీ క్షమాపణ చెప్పేశారు కాబట్టి ఇక్కడతో క్లోజ్ చేయండి అని అడిగితే బాగుండేది. కానీ ఆయన మరికొంతకాలం లైమ్ లైట్ న్యూస్లో ఉండాలని కోరుకుంటున్నట్టు కనబడుతుంది.